హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట కస్టర్డ్ పౌడర్ తోటి మనం ఎన్నో రకాల డెజర్ట్స్ చేసుకొని తాగుతాము, తింటాము. చాలా డెలిషియస్గా ఉంటాయి. బయట నుంచి మార్కెట్లో దొరికే కస్టర్డ్ పౌడర్ కొంచెం ఖరీదైంది ఉంటుంది, కానీ మన ఇంట్లోనే మన స్వహస్తాలతో చేస్తే ఇంకా బాగుంటుంది కదా. మరి ఆ కస్టర్డ్ పౌడర్ మన ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూసేస్తాం. ముందుగా నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు నిండా కూడా చక్కెర తీసుకున్నాను, షుగర్. అది కాస్త మిక్సీ పట్టేసి మంచిగా ఇలా పౌడర్ అయితే చేసేసుకోవాలి. మిక్సీ జార్లో చక్కెర అంటే పంచదార పౌడర్ అయిన తర్వాత ఇక్కడ నేను ఏ కప్పుతోటైతే చక్కెర తీసుకున్నానో అదే కప్పులో సగము కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. కార్న్ఫ్లవర్ సగం కప్పు వేసిన ఆ మిక్సీ జార్లోనే వేయాలి. అదేవిధంగా అదే కప్పులో సగము మిల్క్ పౌడర్ తీసుకొని అదే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ కలర్ అయితే ఎల్లో కలర్ తీసుకున్నాను, ఫుడ్ కలర్. ఒక పావు స్పూన్ వేసేసి మళ్ళీ ఇదంతా కూడా మిక్సీ చేసేసుకోవాలి. చాలా మెత్తగా చేసుకోవాలి, పౌడర్ లాగా ఉండాలి, చూసారా. సో ఇంత మెత్తగా అయితే చేసుకున్న తర్వాత దీన్ని వెడల్పటి ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనము దీన్ని 1 ఇయర్ వరకు కంపల్సరీగా ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు చక్కగా. సో రెడీ అయిపోయిందండి మన కస్టర్డ్ పౌడర్, చూసారా. జస్ట్ 10 మినిట్స్లో ఎంత చక్కగా మన ఇంట్లోనే మన స్వహస్తాలతోటి కస్టర్డ్ పౌడర్ తయారైపోయింది. చాలా ఈజీగా. ఇది మాత్రం కొంచెం చల్లారిన తర్వాత డబ్బాలో చక్కగా మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మరి ఈ కస్టర్డ్ పౌడర్ తోటి చాలా మంచి రుచికరమైన డెలిషియస్ డెజర్ట్ షేర్ చేస్తున్నాను. కస్టర్డ్ సేమియా చాలా బాగుంటుంది తినటానికి కానీ తాగటానికి కూడా. ఇక్కడైతే నేను ఒక 1/2 లీటర్ పాలు అయితే కాచుతున్నాను. పాలు మంచిగా చక్కగా మరిగిన తర్వాత ఒక చిన్న కప్పుతోటి సేమియా తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి రోస్టెడ్ సేమియా లేదంటే కాస్త వేయించుకొని ఈ పాలలో వేసుకుంటే సరిపోతుంది. సో ఈ సేమియా అంతా కూడా పాలలో మంచిగా ఉడికించుకోవాలన్నమాట. సేమియా అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు మనం గరిటెతోటి అలా తిప్పుకుంటూ పక్కకు వచ్చిన మీగడంతా కూడా లోపటికే తోస్తూ చక్కగా ఇలా కలుపుతూ ఉంటే సేమియా కూడా చాలా బాగా ఉడికిపోతుంది. ఇది ఉడికేలోగా మనమైతే ఇక్కడ చల్లటి పాలు తీసుకున్నాను. ఇది కాచి చల్లార్చిన పాలే అన్నమాట. కానీ ఎప్పుడైనా కస్టర్డ్ పౌడర్ కలిపినప్పుడు చల్లటి పాలు తీసుకోవడమే బెటర్ అన్నమాట. సో నేను చల్ల పాలే తీసుకున్నాను. మనం ఇంట్లోనే చేసిన కస్టర్డ్ పౌడర్ నేను ఒక 3 స్పూన్స్ తీసుకొని ఈ చల్లటి పాలలో ఇలా ఉండలు లేకుండా కలుపుతున్నాను. మనం వేడి పాలు వేసామనుకోండి అంతా ఉండలు కట్టేస్తుంది. అందుకే చల్లటి పాలలో ఇలా కస్టర్డ్ పౌడర్ వేసి కలిపితే చాలా చక్కగా ఎంత మంచి కలర్ కూడా వచ్చింది, చూసారా. అచ్చంగా బయట మనకు మార్కెట్లో దొరికే విధంగానే ఆ కలర్ అండ్ టెక్స్చర్ వచ్చేసింది కదా. కావాలి అంటే మనం కస్టర్డ్ పౌడర్లో వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. మీకు కనుక అందుబాటులో ఉంటే మీరు వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇంకా మన పాలు కూడా మంచిగా మరిగాయి, సేమియా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో నేను 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను. కస్టర్డ్ పౌడర్లో మనం షుగర్ యాడ్ చేసాం, కానీ ఇంత పాలు క్వాంటిటీకి ఇంత సేమియా క్వాంటిటీకి సరిపోదన్నమాట. మనము కాస్త యాడ్ చేసుకోవాలి అన్నమాట. సో కస్టర్డ్ పౌడర్లో షుగర్ ఉంది కదా, మరి సేమియాలో అవసరం లేదనుకుంటే అలా ఉండదన్నమాట. కాస్త షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా నేనైతే కలిపి పెట్టుకున్న మిశ్రమం అదేనండి, కస్టర్డ్ పౌడర్ పాలల్లో కలిపాను కదా, అదంతా కూడా ఇప్పుడు ఈ సేమియాలో అయితే యాడ్ చేశాను. అలా గరిట పెట్టి తిప్పుతూ ఉండాలి. ఉండలు ఎక్కడైనా కట్టేస్తే అది మంచిగా తీస్తూ తిప్పుతూ ఉండాలి. ఇంకా కాస్త ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే మన సేమియా అంటే కస్టర్డ్ సేమియా అయితే రెడీ అయిపోతుంది. సో చాలా బాగా ఉడికింది సేమియా కూడా. అందుకే ఇప్పుడు నేను స్టవ్ ఆర్పేసుకొని ఇది చల్లార్చుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత మనం చక్కగా 1 గంట పాటు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయాలి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే ఏంటంటే మనకి చల్లగా కూల్గా ఇలా అయితే అవుతుంది. 1 గంట తర్వాత తీసి చూస్తే చూడండి, ఆ కలర్ చూడండి, ఆ టెక్స్చర్ చూడండి, ఎంత బాగా కలర్ఫుల్గా చాలా బాగా మార్కెట్లో దొరికే విధంగానే ఈ కస్టర్డ్ పౌడర్ మన చేతులతోనే చేసి చక్కగా కస్టర్డ్ సేమియా కూడా చేసుకొని అందరూ ఇంటిలిపాదు తింటే ఎంత బాగుంటుందో కదా, డెలిషియస్గా. ఈ కస్టర్డ్ పౌడర్ తోటి ఎన్నో రకాల స్వీట్స్ చేయొచ్చు, డెజర్ట్స్ చేయొచ్చు. ఈ చల్లగా అంటే వేసవి కాలంలో చల్లగా కావాలనిపిస్తే ఇలా
కూల్గా కూడా చేసుకొని తాగొచ్చు, తినొచ్చు. సో నేనైతే ఇక్కడ సబ్జా గింజలు నానబెట్టాను, ఇంకా గ్లాసులలో సర్వ్ చేస్తున్నాను. గ్లాసులలో సబ్జా గింజలు ఒక్కొక్క స్పూన్ వేసేసి ఇక్కడైతే నేను మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. మీకు కనుక బాదాము, కాజు, కిష్మిష్ కనుక ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి కస్టర్డ్ సేమియా యాడ్ చేస్తున్నాను. ఒక్కొక్క గరిట అలా పోసి మళ్ళీ లేయర్గా మనం సబ్జా గింజలు, అలాగే ఈ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ యాడ్ చేసి మంచిగా అంటే తినేయచ్చు, అలాగే తాగుకుంటూ తినవచ్చు అనమాట. ఈ డెజర్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఒక్కసారి ఛానల్లోకి విజిట్ అయ్యి అన్ని రెసిపీస్ కూడా చెక్అవుట్ చేసేయండి. చాలా మంచి మంచి రెసిపీస్ ఉంటాయి, చాలా ఈజీగా కూడా ఉంటాయి. అన్నీ కూడా లేయర్స్ బై లేయర్స్గా నేనైతే ఇలా సబ్జా గింజలు, ఆ తర్వాత సీడ్స్, మెలన్ సీడ్స్ అలా వేస్తూ ఉన్నాను. సబ్జా గింజలు మన కడుపుకి చల్వ చేస్తుంది. మీకు ఇలా లేయర్గా నచ్చకపోతే మొత్తం కూడా సేమియా కస్టర్డ్లో యాడ్ చేసుకోవచ్చు. సబ్జా గింజలు కానీ, ఆ డ్రై ఫ్రూట్స్ కానీ అన్నీ కూడా యాడ్ చేసి మంచిగా కలిపి అలా కూడా సర్వ్ చేసి తాగేయచ్చు. సో చాలా అంటే చాలా మంచిగా రుచికరంగా ఇంట్లోనే చేసుకొని కస్టర్డ్ సేమియా ఇలా తినొచ్చు, తాగొచ్చు. అలాగే కస్టర్డ్ పౌడర్ కూడా మనం ఎంతో ఈజీగా చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. 1 year వరకు బయట నుంచి తీసుకొచ్చే పనే లేదనమాట. చూసారా ఎంత యమ్మీగా, డెలిషియస్గా, చాలా అంటే చాలా రుచికరంగా. ఇంటిల్లిపాదు ఎవరైనా ఇంట్లోకి చుట్టాలు వచ్చినా కూడా మనం ఏం చక్కగా ఇలా గిన్నె నిండా చేసి పెట్టుకొని ఈజీగా వాళ్ళకి సర్వ్ చేసేయచ్చు. ఇంకా డెలిషియస్గా ఇంకొంచెం మంచి కలర్ఫుల్గా కనిపించాలని చెప్పేసి ఇక్కడ నేను రోజ్ పెటల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మీ ఇంట్లో కనుక మీకు ఫ్రూట్స్ అంటే అన్నార్, పొమగ్రనేట్ ఉన్నా కూడా, ఎలాంటి ఫ్రూట్స్ ఉన్నా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎంతో ఈజీగా, ఎంతో తొందరగా, క్విక్గా మన కస్టర్డ్ పౌడర్ తయారు చేసాము, అలాగే కస్టర్డ్ సేమియా కూడా తయారు చేసాము. చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ఇది అయితే రెడీ చేసుకొని స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటే మంచిగా 1 year వరకు ఉండిపోతుంది కస్టర్డ్ పౌడరు. బయట మార్కెట్లో నుంచి తెచ్చే అవసరమే లేదనమాట. సో చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉందన్నమాట. మళ్ళీ కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్.